హాయ్ యాస్పిరెంట్స్, నేను మీ రామకృష్ణ. సో ఇప్పుడే ఏబిపిఎస్సి వెబ్సైట్ నుంచి ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. సో ఏబిపిఎస్సి వెబ్సైట్ నుంచి ఈ గ్రూప్ 2 గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అనేది విడుదల చేయడం జరిగింది. ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏబిపిఎస్సి వారు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఈ డేట్స్ అనేది విడుదల చేయడం జరిగింది. ఒకసారి అది మనం అప్డేట్ ఒకసారి చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటా గ్రూప్ 1 పరీక్షలో రాయబోయే అభ్యర్థులకు మినహా మిగిలిన గ్రూప్ 2 అభ్యర్థులకు ఈ నెల 21 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించినట్లు ఏబిపిఎస్సి ప్రకటించిందనమాట. అయితే ఎవరైతే స్పోర్ట్స్ కోటా అదేవిధంగా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఈ నెల 27 నుంచి జరగనున్నాయన్నమాట. సో ఈ అభ్యర్థులకి ప్రజెంట్ అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లేదు. వాళ్ళకి మినహాయించి ఇంకా ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఆ అభ్యర్థులకి ఈ నెల 21 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించినట్లు ఏబిపిఎస్సి వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా విజయవాడ కార్యాలయంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ గ్రూప్ 1 పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళు ఈ నెల 27 నుంచి 30 వరకు ఈ గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో వాటికి హాజరయ్యే గ్రూప్ 2 అభ్యర్థులు ఉంటారు కదా, గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయబోయేటువంటి గ్రూప్ 2 అభ్యర్థులకి వచ్చే నెల మే నెల 12వ తారీఖు నుంచి వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందని చెప్పి ఏబిపిఎస్ వారు ప్రకటించడం జరిగిందనమాట. అయితే గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 1 పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళలోని గ్రూప్ 2 అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు కదా, సో వాళ్ళకి ఈ నెల మే 12వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి ఈ ఏబిపిఎస్సి వారు ప్రకటించడం జరిగిందనమాట. ఇది అర్థమైంది కదా. అయితే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది తేదీలు అనేది విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటా ఈ గ్రూప్ 1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులకి అయితే మాత్రం మినహాయించి మిగిలిన గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో అభ్యర్థులందరికీ కూడా ఈ నెల 21 నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుందనమాట. సో గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులకి అయినట్లయితే గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎవరైతే గ్రూప్ 2 క్వాలిఫై అయ్యి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే మే 12వ తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. అయితే వాళ్ళ ప్లేస్ కూడా మెన్షన్ చేశారు. విజయవాడ కార్యాలయంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా ఈ ప్రక్రియ అనేది జరగనుందనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ ఏ రోజు ఎవరికి వచ్చిందని చెప్పి మీ యొక్క ఆల్ టికెట్ల నెంబర్లతో 21 ఇంతమందికి, 22 ఇంతమందికి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఒక పీడిఎఫ్ రూపంలోనే ప్రొవైడ్ చేశారు. అది ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ నెంబర్ అందులో ఎంటర్ చేసినట్లయితే మీకు ఏ డేట్ వచ్చిందనేది మీకు తెలుస్తుంది అనమాట. అదే గ్రూప్ 2 అభ్యర్థులు మెయిన్స్ క్వాలిఫై అయ్యింది గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసినట్లయితే వాళ్ళకైతే మే 12వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్. మిగతా వాళ్ళందరికీ కలిపి ఈ నెల 21 నుంచే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేటు ఇప్పుడే ఏబిపిఎస్ వారు వెబ్సైట్లో ప్రకటించి జరిగింది. ఓకే ఫ్రెండ్స్,